ఐఏఎస్ ఇస్తున్నామని చెప్పి సెంట్రల్కి రాస్తున్నామని చెప్పి మభ్యపెట్టి అతని చేత ఈ పని చేయించారు. సునీల్ కుమార్ని నీవు డీజీపీ రేసులో ఉన్నావు, టిఎస్ఆర్ ఆంజనేయులు అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు అతన్ని కూడా అంతే మభ్యపెట్టారు, నీకు ఇది ఇస్తున్నామని చెప్పి. ఇవాళ నిజంగా కూడా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి పొజిషన్ లో ఉండి ఎవరో మభ్య పెడితే ఈ విధంగా చేయడం వాళ్ళది కూడా 100% తప్పే కదా సార్? లేదు సార్, వాళ్ళని క్రుయాలిటీ మెంటాలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఎంచుకున్నారు వాళ్ళు. అవును, వాళ్ళు చేస్తాము పదవుల కోసం, వాళ్ళు డబ్బు కోసం కకృతి పడిన వాళ్ళనే ఎంచుకొని ఇప్పుడు ఈ విజయపాల్ ఉన్నాడు సార్. విజయపాల్ సుప్రీంకోర్టులో గంటకి 20-30 లక్షలు ఇచ్చే లాయర్ పెట్టుకునే స్తోమత ఈ విజయపాల్కు ఉందండి. ఎవరు పెట్టారు విజయపాల్కి సుప్రీంకోర్టులో లాయర్ని చెప్పానండి, అసలు తీమనండి. ఆ లాయర్ ఎవరో, ఈ లాయర్ ఆయన కోసం పెట్టింది కాదు సార్, వాళ్ళ కోసం పెట్టుకున్నది. ఈయన లోపలికి వెళ్తే వాళ్ళు బయటకు రావాలి కదా మళ్ళీ. అదే నిజాలు బయటకు వస్తే వాళ్ళ పేర్లు ఎక్కడొస్తాయో అని చెప్పేసి మనం ఆ రోజు దాంట్లో చూసాము. తమ్ముళ్ళ చేత బాబాయిని హత్య చేయించాడు. ఈ రోజు కూడా ఏ వ్యవస్థ కూడా ఎంపీని అరెస్ట్ చేయలేకపోయింది. ఎన్నోసార్లు సిబిఐ కోర్టులో చెప్పింది, మేము రేపు అరెస్ట్ చేయబోతున్నాం, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తున్నాం అంది. బ్రహ్మాండంగా ఎటువంటి ఇది లేకుండా బెయిల్ పొందాడు, శుభ్రంగా బ్రహ్మాండంగా బయట తిరుగుతా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి టార్చర్ అనేది నేనేమంటాను అనంటే, ఇవాళ ఏ టార్చర్ అయితే జరిగిందో నిజంగా ఆ టార్చర్ సజ్జల రామకృష్ణారెడ్డికి చేయాలి. చేస్తే మరొకసారి ఈ రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఇలాంటి చేష్టలు చేయడానికి భయపడతారు. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి కూర్చొని అతను కొడతంటే వీడియో లైవ్ చూసి ఒక ఉన్మాదమైనటువంటి ఒక ఆనందం పొందారు ఆ రోజు. మరి ఇవాళ పరిస్థితి ఏంది? ఇవాళ ఎవరు బలిపేటం ఎక్కుతున్నారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకా అరెస్ట్ చేయలేదు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా అరెస్ట్ చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి దాంట్లో ముద్దాయి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి తీరాల్సిందే. ఏమనిపిస్తుంది సార్ మీకు ఇప్పుడు? A3 జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఇదే అంశంలో, సో మళ్ళీ పిలిచే అవకాశం ఉందా? మాట్లాడతారా? ఎంక్వైరీ ఉంటుందా? తాడేపల్లి తలుపు తడతారా? సిఐడి ఎలా ఉంటుందంటారు ఇది? సార్ ఖచ్చితంగా అతనికి నోటీస్ ఇస్తారు. ఆయన నోటీస్ తీసుకొని సంతకం పెట్టి ఖచ్చితంగా విచారణకి హాజరవ్వాలి ఆయన. ఎందుకంటే ఇదే కేసులో ఇతను సుప్రీంకోర్టులో కూడా రిలీఫ్ రాలా, జగన్మోహన్ రెడ్డి కూడా రిలీఫ్ రాదు. ఆయన ఖచ్చితంగా ఆయన పాత్ర దీంట్లో ఉంది కాబట్టి అతను కూడా ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అక్కడ ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి యాక్షన్ ప్లాన్ అమలు పరిచారో ఆ వీడియో ఎవరెవరు ఫుటేజ్ చూపించారు, వీళ్ళు వాళ్ళకి చేశారా, సిఐడి వాళ్ళు చేసి చూపించారా, సునీల్ గారి ఫోన్, ఇవన్నీ కూడా ఇవాళ రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. సునీల్ దేశం దాటిపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన అర్జెంటుగా అరెస్ట్ చేయండి అని చెప్పి అన్నాడు. ఇవాళ నిజమే అది, సునీల్ గారు దేశాలు విడిచిపోయే ప్రమాదం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేతులు ఎత్తేశాడు. ఈ అధికారులందరూ కూడా వాళ్ళ నాయకుల ద్వారా కబురు చేస్తా ఉంటే చేతులు ఎత్తేశారు. ఇవాళ ఈ విజయపాల్ రాత్రి ఏడుస్తున్నాడంట, నా చేత చేయించినటువంటి వైసీపీ నాయకులు నన్ను పరామర్శించడానికి జైలు దగ్గరకు ఒక్కడు కూడా రాలేదు, ఏంటి దుర్మార్గం, ఆ రోజు అది చేయండి ఇది చేయండి అని చెప్పి వచ్చి తిరిగారు అని చెప్పి అది ఏడుపు మొహం పెడతా ఉన్నా కూడా ఇవాళ శిక్ష చేసిన ఆ రోజు నవ్వుతూ చేసిన పాపాలు ఇవాళ మీరు ఏడుస్తూ అనుభవించాల్సిందే. ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్నా సార్ నేను, ఇవాళ మీరు అరెస్టు ఇదంతా కూడా టార్చర్ కూడా ఒక దళిత అధికారి చేయించారు, మరో దళిత